సో ఎలా ఉన్నారు? ఎలా గడుస్తా ఉంది మీ ఆసమ్. షూటింగ్లు? రే బాగా తగ్గిపోయింది సడన్గా, ఎందుకు క్యాన్సిలేషన్స్ అది. ఇప్పుడు పెద్ద కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి. సో బై ఛాన్స్ ఎవరో డేట్ మిస్ అవ్వడం, ఇది అవ్వడం అంటే అన్ని క్యాన్సిలేషన్స్ అన్ని. ఓకే. పెద్దగా ఆలోచించకుండా చిల్, షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తాం, లేకపోతే ఇంట్లో ఉంటాం. ఓకే. నెల రోజుల్లో ఎన్ని రోజులు మీకు ముందు అలా అంటే ఇప్పుడు అంటే ఇది కూడా పెరిగింది కదా, సో ఆచితూచి తీసుకుంటున్నారు. ఓకే. ఉంటుంది ఒక అంటే రెమ్యూనరేషన్ పెరిగిందా? బాగా పెరిగింది. పెంచేశారా లేకపోతే? పెంచా. ఓకే. అంటే దానివల్ల ఏమవుతుందంటే సడన్గా 1 month డే నైట్ 1.5 2 months, దాని తర్వాత మధ్యలో 1 week 10 days ఖాళీ, దాని తర్వాత 3 రోజులు 1 week 10 days ఖాళీ, అట్లా ఓకే అవుతా ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోవద్దు బెస్ట్. ఓకే. కానీ మీరు ఏమి రెమ్యూనరేషన్ పెరిగినా కానీ పెద్దగా సంపాదించినట్టు ఏం కనపడదే? ఉండవు భయ్యా, ఖర్చు పెట్టేస్తాం. తెలిసిందే ఉంది. అప్పులు ఇచ్చేవాళ్ళు మీరు. నా ఓటు అప్పులు ఇస్తా ఉంటారు. నిజంగా చెప్పాలి భయ్యా, నాకు టఫ్ టైమ్స్లో దిస్ యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ టు షేర్ దిస్. ఎంతమంది తెలుసా భయ్యా నాకు, అంటే ఫోన్ ఎత్తి నేను మెసేజ్ పెట్టి భయ్యా ఒక 15,000 10,000 అంటే షఫీ గారు, గాయత్రి భార్గవి గారు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, రవి వర్మ, సుభాష్, నా బంగారు కొండ, నా రామ్ కొనికి అని చెప్పి కొనికి సలూన్ అని ఉంది, వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ హెయిర్ స్టైలిస్ట్స్. ఓకే. రామ్ కొనికి నా తమ్ముడు, వాడు పంపిస్తాడు. సుదర్శన్, సత్య, ధనరాజు, తర్వాత జర్నలిస్ట్ ప్రభు గారు పంపించారు, సత్యం రాజేష్. ఓకే. నేను అనుకున్నా ఇట్లా అని చెప్పి ఒక 300 members పెట్టేసుకొని 300 చక్కన కొడితే సినిమా తీయాలంటే 300 మంది పంపిస్తే చలో 10,000 అంటే 3 కోట్లు అయిపోతాయి కదా. బంగారు కొండలు. ఒక ప్రయత్నం చేశారు కదా నిర్మాతగా, ఒక ప్రయత్నం చేశారు ఇంకా కంప్లీట్ గా. బ్రదర్ అదే మన కరుణాకర్ తోటి, అది ఏమైనా ఎప్పుడు పూర్తి చేస్తారు? పాపం తను మీ మీద ఆశలు పెట్టుకున్నాడు. నేను వాడి మీద ఆశలు, వాడు నా మీద ఆశలు, ఏం లేదు భయ్యా. సింపుల్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు ఆ సినిమా బయట వచ్చేసరికి జడ్జ్మెంట్ ఉంది కదా, సినిమా బాగా వచ్చిందా లేదా. నేను 2 సంవత్సరాలు తీసానా, 6 నెలలు తీసానా, 30 సంవత్సరాలు తీయా, హూ కేర్స్. ఒకటి తీసేది ఒకటి అనుకున్నాం ఫస్ట్, దాని తర్వాత ఏంటంటే కొంచెం మ్యూజిక్ అన్ని డబ్బులు కావాలి. టైంకి నాకు షూటింగ్ రాకపోవడం, ఇది రాకపోవడం, ఎవరినైనా అడగడం, కో ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ అంటే వాళ్ళ మెంటాలిటీస్ నాకు కుదరట్లా. నేనేమంటానంటే నాకు 2 కోట్లు ఇచ్చారనుకోండి, 4 months ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. ఓకే. 2 crores నాకు ఇస్తే 2 crores 40 lakhs మినిమం ఇస్తాను నేను. కానీ మీ దగ్గర భూమి లేదు, ల్యాండ్ లేదు, దానికి ఎట్లా ఇస్తాం, అది షూరిటీ ఏంది, గిరిటీ ఏంటంటే లేవు, ఏం చేయమంటావు. వస్తే మనకి టైం బ్యాడ్ అనుకొని వెయిటింగ్ అంతే. సో అంటే ఇప్పుడు దాకా అంటే చాలా కాలం నుంచి హైదరాబాద్లో ఉన్నారు కదా, మీకు అంటూ సొంతకు ఒక ప్రాపర్టీ ఎందుకు సముపార్జించుకోలేకపోయారు? ఏమో తెలియదు, ఖర్చు అయిపోతాయి అంతే. అంటే ఈ సంవత్సరం మాత్రం కొంచెం గట్టి డెసిషన్ తీసుకున్నా. టీం కూడా మొత్తం ఫ్యామిలీ ఉన్నారు కదా, టీం అని కూడా అన్నది ఫ్యామిలీ ఉన్నారు కదా. అంటే నేను బై ఛాన్స్ నా కోసం మొన్న కలర్దాలు కొనుక్కున్నా, కూలింగ్ గ్లాస్. ఓకే. ఈడిపోయిన మబ్బులందరికీ ఈడి మీద ఖర్చు పెడుతున్నాడు. వా అని 13,000 పెట్టి రేబ్యాన్ గ్లాస్ కొనుక్కున్నా. ఏదో ఒకటి చేద్దాం ఈసారి, చేస్తా. మీరు అంటే మీకు ఏదైతే మీరు నమ్ముతారో అవన్నీ బయట పెట్టేస్తుంటారు కదా, దీనివల్ల కొంతమంది నేను నమ్మేది నా మనసులో అనిపించి బయట పెట్టడం కాదు. మనిషి ఒక సోషల్ హ్యూమన్ బీయింగ్. ఈ సొసైటీలో ఉన్న జనాలతో కలిసి సొసైటీ ఐ డోంట్ కేర్ ఇవన్నీ చెప్పాను. కొందరు మూర్ఖపు మనుషులు ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకోనక్కర్లా. కానీ ఓవరాల్ వీఆర్ సోషల్ హ్యూమన్ బీయింగ్స్. ద ఫస్ట్ ఫండమెంటల్ 2 qualities of a human being are what? రిసీవింగ్ సమ్ ఇన్పుట్, అంటే ఏదో చూసావు, ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, విన్నాము, ఇన్ఫర్మేషన్ తాకిడి, అవునా, పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని మనం అబ్జర్వ్ చేసి ప్రాసెస్ ఎక్స్ప్రెస్ చేయడం. ఈ కాలంలో ఏమైపోయిందంటే కొందరు ఉంటారు, కొందరంటే అదే మెజారిటీ సోషల్ మీడియాలో కూర్చొని నీ అమ్మ నీ అయ్యా అని చెప్పి తిడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అది కీబోర్డ్ వారియర్స్. వాళ్ళు క్రిములు చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటాయి కదా, బ్యాక్టీరియా దొడ్డి వస్తాయి కదా, ఆ దొడ్డి నాకు ఎటు వాళ్ళు పనికిరాని వేస్ట్. మొన్న ఏదో పాపం సిద్ధు జొన్నలగడ్డది మనకు సినిమా వచ్చింది కదా, డీజేటీలు 2, దాంట్లో ఏదో పోస్టర్ వస్తే అమ్మ నా బూతులు రిలీజ్ చేస్తారు, మాట్లాడతారేంది అంటే వాడు ఎవ్వడు బయట పెట్టాడు. సో మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, లేకపోతే మీరు ఏదో చెబుదాం అనుకున్నారు, అది చెప్పడానికి కూడా వెనకాడి భయం, వాడేమంటాడు, అది ఎందుకు నాకు అక్కర్లేదనిపించి నేను చెప్పేసుకుంటా. అంటే దీనివల్ల ఇలా మాట్లాడటం వల్ల
అవతల వాళ్ళు ఏదో హర్ట్ అయినట్టు ఫీల్ అవటం, మీ మీద మళ్ళీ ఇదేదో మాటల దాడి చేయటం, ఒకవేళ దొరికితే కనుక తన్నేస్తామని చెప్పేసి మాట్లాడటం, వీటిలన్నిటి చూసి ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకు ఇది అంతే మీ సమాధానం అదే? మీరు చేసేది నేను హర్ట్ అవుతా. ఫస్ట్ లాజిక్ ఏంటంటే వాడు ఏదో అన్నాడు, మా మనోభావాలు మీ ఒక్కడికే నేను రావడం మనోభావాలు మాకు లేవా? అది పొద్దున్న లేసి శ్రీకాంత్ భారత్ పని ఇవాళ ఎవరి మనోభావాలు దెంగేడదాన్ని బయలుదేరుతానంటే మనసు కనిపించేది చెప్పాము. హార్ట్ ఇది ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు అది నచ్చినా నచ్చకున్నా అవతల వ్యక్తిని బేసిక్ గౌరవించండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని నువ్వు బూతులు తిట్టినప్పుడు లేదు కానీ నా మనసులో నేను చెప్పిన దాన్ని నువ్వు బూతులు తిడుతున్నావు. నా మనసులో మాట చెప్పడానికి నాకేం భయం? వేస్ట్ వీళ్ళేం పీకరు. దే కెనాట్ మోస్ట్ ఇన్కెపాసిటేటెడ్ తూచ్ తుకారం బ్యాచ్ ఇది. ఓకే, ఎక్కడ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఏమ్రా అన్నో చూసుకుంటాం గీసుకుంటాం అంటారు. నేను ఆ ప్రాబ్లం చూసుకుంటే నన్ను చూస్తావు, నా పార్ట్స్ ఏదైనా చూస్తావు. అంటే చూపించాలంటే కొంచెం ఇప్పాలి కదా. ఇంత బోల్డ్ గా మాట్లాడుతుంటావు. బోల్డ్ కాదు భయ్యా, నేను చూసుకుంటా అంటే ఏంటి అర్థం చెప్పండి? అదే అంటే కళ్ళు పోయినా ఉన్నా కదా. చూస్తున్నప్పుడు యజ్ఞ గారు మిమ్మల్ని చూసుకుంటా అంటే ఇప్పుడు చూస్తున్నా కదా, ఇంకా ఫర్దర్ ఎందుకు చూసుకుంటావు? అదేదో ఏదో చూసేది ఏదో చెయ్యి. ఏం చేయలేదు. ఇంకోటి ఏమని చేసావు? నీ మనసులో ఉన్న మాట ఒకటి అనిపించింది చెప్పా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను విమర్శించద్దు, నన్ను మీరు నాకు మీరు సలహాలు ఇవ్వద్దు, నాకు మీరు ఇది చెప్పద్దు అది చెప్పద్దు అని చెప్పడానికి ఇప్పుడు బాగా ఇష్టం బా. అవునా కదా? వీఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్. ఇంకోటి మనమే ఉన్నాం. నేను ఒక పని చేద్దాం కానీ సాయంత్రం 4 o'clock వెళ్దాం, నా మైండ్ ఏముంటుంది? 4 o'clock వద్దురా ఎండగా ఉంది, 4:30కి బయలు. నాలోని ఒక డిస్కషన్ ఆర్గ్యుమెంట్ ఉంటుందా ఉండదా? అది మంచిది. అంతేగాని నువ్వు అట్లా మాట్లాడితే మేము ఒప్పుకోము అంటే చూపించుకో. సో మనసులో ఉన్నది బయట పెడతానని కాదు, ప్రతి ఒక్కరు బయట పెట్టాలి. భయపడతాను నేను, నాకు తెలియదు ఎందుకు భయపడాలో. ఓకే, సో మీరు అభిమానించే ఆర్టిస్టుల్లో యాక్టర్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు కదా. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం మనకు తెలుసు. అవును అవును. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కలిసాయి. సో ఈ కలయిక పట్ల అంటే మొదటేమో టీడీపీ, జనసేన మాత్రమే కలిశారు, ఇప్పుడు బీజేపీ కూడా కలిశారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళ కలయిక యాక్చువల్లీ పాలిటిక్స్ గురించి నాకు ఓవరాల్ తెలుసు కానీ డీటెయిల్ మా తమ్ముడు కర్ణాటక చూస్తే విశ్లేషించి చింపి చేతిలో వెళ్ళిపోతాడు. వాడు నాకు చెప్తానంటే గీతోపదేశం లాగా ఉంటుంది అది. ఐ విష్ బీజేపీ విన్స్. అది ఓకే. పార్లమెంటు అంటే పవన్ కళ్యాణ్ వల్లే ఇలా ముగ్గురు కలిశారని చెప్పేసి అనుకోవచ్చా? నాకు ఈ ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో నేను ఐ కెనాట్ ఫోర్కాస్ట్ చేయలేను. కానీ నాకు ఒక అనిపించింది ఏంటంటే ఇది ఒక ఆనెస్ట్ మనిషి నిజాయితీగా సంపాదించి ఒక తన వాయిస్, తన గొంతు ముందు పెట్టి లేదు అని చెప్పి దిగ్గజాలు కదా ఇద్దరు పార్టీలు, అదర్ 2 parties టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఏజ్ ఓల్డ్ పార్టీస్ అండ్ ఆయన పాయింట్ ముందు పెడుతూ ఆయన వెళ్తున్నారు. ఆయన తప్పు రైట్ అని కాదు. ఐ లవ్ హిమ్ మ్యాన్, ఈజ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అదే. సో ఐ విష్ హిమ్ ద వెరీ బెస్ట్. నేను ఇంకా కొంతమంది ఏంటంటే ఆయన అభిమానులే హర్ట్ అయ్యారు, ఎందుకంటే అదే చెప్తాను. అది ఆంధ్రాలో జరిగే విషయం. నేను తెలంగాణ డామిసైల్. సో మై ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఆంధ్ర. నేను ఏదైనా మాట్లాడితే ఓట్లు అంత సీన్ నాకు ఉండాలిగా. శ్రీకాంత్ భారత్ మాట్లాడగానే ఓట్లు షిఫ్ట్ అయితే అంత లేదు. మీరు ఏదో అన్నారు అభిమానులు అంటే మరి తక్కువ. మొదట 24 అసెంబ్లీ స్థానాలు అన్నారు, తర్వాత బీజేపీ అలయన్స్ అయిన తర్వాత మళ్ళీ అందులో 3 తగ్గిపోయినాయి. 21 అసెంబ్లీ స్థానాలతో అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో వీళ్ళు 21 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. దీన్ని చాలామంది ఏంటంటే జీర్ణం చేసుకోలేని డైజెన్ టాబ్లెట్ ఉంటుంది భయ్యా, జెలుసిల్ టాబ్లెట్ అని. టాబ్లెట్ ఇస్తే జీర్ణించుకుంటారు. ఆయనకి ఇంటెలిజెన్స్ లేదా? సినిమాల్లో ఆయన హీరో పవర్ స్టార్ వదిలేండి. యాజ్ అ పాలిటీషియన్ ఆయనకే మేధస్సారు. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. హీ నెవర్ సెడ్ దట్ ఐ విల్ బికమ్ సీఎం టుమారో. అవునా కదా? నేను ఒక పార్టీ పెడుతున్నాను, ముందుకెళ్తున్నాను, మార్పు తెస్తాను, 1,00,000 ప్రశ్నలు అడగడం అది హక్కు, ప్రజల హక్కు, సలహాలు ఇవ్వడం ప్రజల హక్కు, విమర్శించడం ప్రజల హక్కు.
ఆయన చేసేది ఆయన చేస్తే ఆయనకే కదా గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు. అదే ఏదో ఒకటి చేస్తున్నాడు, చూద్దాం అబ్బా ఏమవుతుంది. నేను ఒక మాట అనేస్తే చేంజ్ అవుతుందని కాదు కదా, బట్ అన్ ఆనెస్ట్ మ్యాన్ ఈస్ గివింగ్ అ వెరీ గుడ్ అటెంప్ట్. అంటే ఫండింగ్ లేకపోవడం 54 వచ్చుంటే ఎమ్మెల్యే సీట్లు వచ్చుంటే హ్యాపీయా? 54 వచ్చింది 175 అంటారు. ఇట్స్ రిలేటివ్ నెంబర్. హీఈస్ థింకింగ్, హీఈస్ కమింగ్ అప్ విత్ అ ప్లాన్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. రైట్. సపోజింగ్ 21 వచ్చాయి, 21 గెలిస్తే 175 అంతే సింపుల్. ఎలక్షన్ నా ఇంట్లో ఎలక్షన్ పెట్టుకుంటే 6-7 మెంబర్స్ ఉంటాం. నేనే కర్ణాకర్కి ఓటేస్తా, వాడు నాకు ఓటేస్తాడు, మిగతా అందరూ వాడికి ఓటేస్తారు. అది అట్లా 6-7 మెంబర్స్లోనే పాలిటిక్స్ ఉన్నప్పుడు రాష్ట్రం అంత తేలికైన విషయం కాదు. నా కోరిక ఏంటంటే ఐ విష్ బీజేపీ విన్స్. హ్యాపీ. ఎందుకంటే మోదీ 2 points RSS and మోదీ. ఓకే.